సో నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సెన్సేషనల్గా మారినటువంటి ఒక కేసు. మరి ఇది నిజానికి హనీ ట్రాప్ జరిగిందా, లేదంటే అమ్మాయి పైన అఘాయిత్యం చేసినందుకు ఆయన పైన పోక్సో కేసు పెట్టారా అనే విషయాలనైతే మనమైతే తప్పకుండా చూడాలి. ఎందుకంటే దేశం మొత్తం సంచలనంగా మారింది. ఒక కేంద్ర సహాయక మంత్రి కొడుకైనటువంటి బండి భగీరథ్ చేసినటువంటి విషయాలే కావచ్చు, వికృత చేష్టలే కావచ్చు, నిన్న జరిగినటువంటి ఏదైతే హైకోర్టులో ఆయనకు బెయిల్ అయితే నిరాకరించడం జరిగింది. మరి బెయిల్ ఎందుకు నిరాకరించారంటే గతంలో ఆయన చేసినటువంటి తప్పిదాలే కావచ్చు, గతంలో మద్యం సేవించి తన కాలేజీలో జూనియర్స్ తోటి పడ్డ గొడవలే కావచ్చు, ర్యాగింగే కావచ్చు, వీటన్నింటి దృష్ట్యా నిన్ననైతే కోర్టు అయితే ఆయనకైతే బెయిల్ అయితే నిరాకరించడం జరిగింది. ఈ బెయిల్ నిరాకరించిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసు యంత్రాంగమే కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు తొందరగా చేస్తుంది. ఇంతకుముందు ఈ కేసు జరిగి సుమారుగా వారం రోజుల నుంచి 8 రోజుల మధ్య కాలం అయింది. మరి అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము నిద్రపోతుందా, లేదంటే ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది అనే విషయాలైతే చాలా మంది నెటిజన్లు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మరి నిజానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కాబట్టే ఆయన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడా? మరి బండి భగీరథ ఇంతవరదాకా మీడియా ముందుకు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, లేదంటే కోర్టు కానీ ఎందుకు రావట్లేదు? మునుపేమో 13వ తారీఖు అని చెప్పారు, దాని తర్వాత 15వ తారీఖు. మరి నిజానికి ఆయన బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసము వెళ్ళిండు. ఆ ముందస్తు బెయిల్ కూడా రద్దు కావడం అయితే జరిగింది. దాని తర్వాత కూడా మరి 7 రోజుల తర్వాత నేను కోర్టుకు హాజరవుతా అని చెప్పే విషయాలే కావచ్చు, లేదంటే తప్పకుండా వస్తా అనే చెప్పే విషయాలే కావచ్చు. మనం చూసుకుంటే మరి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామానా, లేదంటే వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామానా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కొడుకు కాబట్టి ఆయన కొడుకు నేను రక్షించుకోవాలి, ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేటువంటి ఆ కేంద్ర సహాయక మంత్రి గారు ఈరోజు ఆయన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే నెటిజన్లు అనుకుంటున్నటువంటి విషయము మరి నిజానికి ఈ పార్టీ ఆ పార్టీ రెండు కుమ్మక్కయ్యి బండి భగీరథను కాపాడే విషయాలు చేస్తున్నారా అనే విషయాలను అయితే మనమైతే ఈరోజు తప్పకుండా చూడాలి. అదేవిధంగా నిన్ననైతే కోర్టులో దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు అయితే మనకైతే చర్చ అనేది జరిగింది. ఈ చర్చ గురించి మనతో మాట్లాడడానికైతే ఫోన్ కాల్లో ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ మధు గారు మనతో పాటు అయితే ఫోన్ కాల్లో ఒకసారి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హలో సార్, నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్, మరి నిన్న జరిగినటువంటి సంఘటన గురించి, నిన్న జరిగినటువంటి ఘటన గురించి మీరు ఏమని చెప్తారు సార్? బెయిల్ అయితే మధ్యంతరంలోనే ఆగిపోయింది కదా సార్, మరి బెయిల్ రద్దు చేశారు. ఆ బెయిల్ గురించి కానీ, బండి భగీరథ గురించి కానీ, మరి బెయిల్ మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అని ఏమని చెప్తారు సార్ మీరు? అదే బెయిల్ రద్దు అయిపోయింది అని అనలేము, కానీ భగీరథ తరపున అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున కానీ, ఎవరైతే విక్టిమ్ తరపున అడ్వకేట్, ఇద్దరు సైడ్ విని జడ్జి గారు ఏం చెప్పారంటే, నాకు కొంత టైం కావాలి, మీరు కొన్ని కొటేషన్ దానికి సంబంధించిన జడ్జిమెంట్లు కూడా కోట్ చేయడం జరిగింది. ఇరువైపుల వాళ్ళు జడ్జిమెంట్లు కూడా ఇచ్చారు. కాబట్టి మెయిన్గా దాని ఏదైతే మొత్తం క్రక్స్ ఆఫ్ ద స్టోరీలో మైనర్ అనే దాని మీద అసలు ఆర్గ్యుమెంట్స్ మొత్తం జరిగి నిన్న రాత్రి వరకు జరిగిందండి దానికి సంబంధించి. సో ఆ జడ్జి గారు ఏమంటున్నారు అని అంటే, నాకు కొంత టైం కావాల్సి ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మీకు మేము యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేము అనే విధంగా నిన్న సూచించడం జరిగింది సార్. అంటే మామూలుగా వీళ్ళు ఏ విధంగా మరి రద్దు చేసే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? మరి ఒకటే, ఇప్పుడు దాంట్లో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా విక్టిమ్ తరపున ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు కూడా సూచించింది ఏంటి అని అంటే, ఆమె కన్సెంట్ ఉందా లేదా, వాళ్ళు యాక్చువల్గా అది మొత్తం దాంట్లో స్టోరీలో ఏమైంది అని అంటే, మ్యారేజ్ చేసుకుంటాను అందుకనే దానికి సంబంధించింది ఏదైతే పలానా రోజు అమ్మాయి పలానా అబ్బాయికి పెళ్లి గురించి అడిగింది, లేదంటే పలానా దగ్గరికి వెళ్దాము, మనము టైం స్పెండ్ చేద్దాము అనే విషయాలు ఇవన్నీ దాంట్లో క్రోడీకరించి ఇరువైపుల ఆర్గ్యుమెంట్స్ దాంట్లో సూచించడం తర్వాత జడ్జి గారు ఏమన్నారంటే, సరే మీరు మీ యొక్క వాదనలు వినిపించారు కదా, మీరు ఇచ్చిన జడ్జిమెంట్లు అంటే ప్రీవియస్గా ఎక్కడైతే మధ్యప్రదేశ్ కానీ, ఏదైతే భోపాల్లో హైకోర్టు ఉందో, లేదంటే మిగతా రాష్ట్రాల్లో ఇదే పోక్సో కేసులో రిలవెంట్గా ఏదైతే కొన్ని సైటేషన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది జడ్జి గారికి. సో అవి నేను కూడా నాకు కొంత టైం కావాల్సి ఉంటుంది, ఇప్పటికిప్పుడు అని అంటే నేను యాంటిసిపేటరీ బెయిల్ మీకు గ్రాంట్ చేయలేను, అవి చూసిన తర్వాత దాంట్లో యొక్క గ్రావిటీ ఎలా ఉందో చూసిన తర్వాతనే జడ్జి గారు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే నిన్నటి వరకు అది జడ్జి ఏదైతే ఆ జడ్జిమెంట్లో యాంటిసిపేటరీ బెయిల్ అనేది డిస్మిస్ అయ్యింది అని అనకుండా ఇవ్వలేదు అని మాత్రం అనొచ్చు.
సార్ మరి ఇంకొక విషయం ఏంటంటే మరి బండి భగీరథ్ మెయిల్ చేయడం కానీ లేదంటే లేఖ రాయడం కానీ అనేది జరిగింది అని చెప్పేసి ఆ పోలీసులకు సంబంధించి అసలు బండి భగీరథ్ మాకు లేఖనే రాయలేదు మాకు మెయిలే రాలేదని చెప్తున్నాడు. మరి బండి భగీరథ్ ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఈ లేఖ కానీ ఈ మెసేజ్ కానీ లేదంటే వాళ్ళు పంపించినటువంటి ఈమెయిల్ కానీ ఏ విధంగా వస్తుంది సార్? మరి యావత్ తెలంగాణ సమాజం లేదంటే తెలుగు సమాజం దీని నుండి నేర్చుకోవాల్సింది లేదంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అని అంటే, బండి సంజయ్ వాళ్ళు ఏదైతే అతనికి కూడా నా యొక్క ఫోటోలు కానీ నా పేరు కానీ ఎక్కడ యూజ్ చేయకూడదని సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందండి. అదొకటి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటది. ఇంకొకటి, మీ అబ్బాయి తప్పు చేయలేదని మీరు కూడా అంటున్నారు కదా. మీ అబ్బాయి తప్పు చేయనప్పుడు మరి అతను తీసుకొచ్చి విచారణకు హాజరుపరచాల్సిన అవసరం ఉంది అనేది సీఎం గారు కూడా చెప్తున్నారు కదా. ఆయన తప్పే చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకు? రేపటి రోజున మీరు ఈ రోజున వ్యవహరించే తీరు ఈ తెలంగాణ జనాలు ఏదైతే ఉందో అది హర్షించవచ్చు కదా. సో మీరు ముందుకు రండి, మీరు ముందుకు వచ్చి అది మంచా చెడా అనేది అది దాంట్లో ఎంతవరకు ఉంది అని, మీ అబ్బాయి తప్పు చేయలేదు, నానా నేను తప్పు చేయలేదు అనే మాట మీరు కూడా చెప్తున్నారు కదా, మీతోనే అతను చెప్పిండు అని. సో మరి తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకు? విచారణకు సహకరించండి. అది ఒకటి. అతని మీద అతని యొక్క ఫోటోలు కానీ లేకపోతే బండి సంజయ్ గారి యొక్క ఎక్కడ కూడా అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ కేసు పరంగా ఎవరు కూడా యూజ్ చేయకూడదని ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. సరే ఓకే, అది మీ యొక్క వ్యక్తిగతం. మిమ్మల్ని ఒక కొడుకు అది చేసినంత మాత్రాన అది తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం. ఇప్పుడు నెటిజన్లు కూడా నెటిజన్లు కూడా ఏమంటున్నారంటే మరి మీ పేరు వాడొద్దు అని అంటే మరి ఎవరి కుమారుడు మరి ఎవరి కుమారుడు అని చెప్పాలి, ఎవరి కుమారుడు అని పిలవాలి అని అంటున్నారు సార్. మరి దీని పట్ల మీరు ఏమన్నా స్పందిస్తారు? నిన్న తెలంగాణ హైకోర్టు కూడా ఒకవేళ అతడు ఫలానా యొక్క ప్రముఖులైన లేదంటే ఒక అతని యొక్క హోదా కలిగిన వ్యక్తి యొక్క కుమారుడు అని అనుకొని భావించి ఉంటే నిన్ననే బెయిల్ గ్రాంట్ అయ్యేది. సో చట్టం దృష్టిలో మీరు ఎవరైనా కావచ్చు, కానీ చట్టంలో చాలా క్లియర్ గా పొందుపరిచింది ఏంటిదంటే, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఏదైనా ర్యాంక్ దానికి సంబంధించి అవసరం లేదండి. దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఆమె మైనరా కాదా అనేది ఒకటి, ఆమె కన్సెంట్ తోని వెళ్ళిందా వెళ్ళలేదా, కన్సెంట్ తోని వెళ్ళింది అనేది అక్యూజ్డ్ తరపున వకీలు వాదించే తీరు. నిరంజన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే బండి భగీరథ్ సైడ్ వాదించినటువంటి లాయర్ గారు అమ్మాయి అనుమతితోనే జరిగింది, దాని తర్వాత హనీ ట్రాప్ జరిగింది, దాని తర్వాత ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది అని ఈయన కూడా చెప్తున్నాడు సార్. మరి ఈ విషయాలను ఏమంటారు? వాళ్ళు జిహెచ్ఎంసి ఇచ్చినటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పలానా హాస్పిటల్ నుండి జిహెచ్ఎంసి వాళ్ళు సేకరించి అది పోలీసు వాళ్ళకి ఇవ్వడం, దాని మీద దాని యొక్క గ్రావిటీ ఉంది కాబట్టిగానే మళ్ళీ సెక్షన్ ఏదైతే ఉందో దాని ఆల్టరేషన్ 5 and 6 ఆల్టరేషన్ చేసి ఇంపోజ్ చేయడం, ఇదంతా ఆల్రెడీ అంత ఇన్వెస్టిగేషన్ ఎంతో కొంత ప్రైమా ఫేసి ఉంది కాబట్టిగానే దాని మీద ప్రాపర్ గా సెక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగిందండి. ఇంకొకటి, ఎవరైనా అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ అయినా కూడా లేదంటే విక్టిమ్ తరపున అడ్వకేట్ అయినా కూడా వీళ్ళ యొక్క వర్షన్, అక్యూజ్డ్ తరపున వర్షన్ ఏంటంటే ఆమె కన్సెంట్ ఇచ్చిందండి. ఇచ్చింది కాబట్టిగానే ఆమె ఇష్టం లేకుండా ఏం కాదు, వాళ్ళ పేరెంట్ ఇష్టం కూడా ఉంది అనే విధంగా వీళ్ళ తరపున వాదన. వాళ్ళ తరపున వాదన ఏంటంటే మైనర్ అంటే మైనరే, ఆమెను పలు రకాలుగా ప్రలోభ పెట్టారు, పలు రకాలుగా చాలా రకాలుగా అది చేశారు అనేది వాళ్ళ తరపున విక్టిమ్ తరపున అడ్వకేట్ యొక్క వాదన. సరే, ఇప్పుడు మరి ఈ కేసు ముందు ఎలా ఉండబోతుంది? మరి నిజానికి కోర్టులో మళ్ళీ బెయిల్కు అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఈయనను కోర్టుకు అప్పచెప్పి లేదంటే పోలీసులు సరెండర్ చేసే ఈయననే వచ్చి పోలీసులకు సరెండర్ అయ్యే విధానంలో ఏ కోణంలో చూడవచ్చు సార్ ఈ విషయాలని? మనం కూడా సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే, మీరు తప్పు చేయలేదు కదా సార్, చాలా క్లియర్, మీరు తప్పు చేయలేదు, అది మీ అబ్బాయి మీకు కూడా చెప్పారు అనేది మీరు అంటున్నారు. సో మీరు తప్పు చేయనప్పుడు సహకరించండి, సిట్కు సహకరించేస్తే అయిపోతుంది కదా. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏదో వాళ్ళు చేసుకుంటే వెదర్ ఏంటిది అని అంటే, అరెస్ట్ అయినంత మాత్రం ఏమైతే సార్? ఇప్పుడు ఇంతమంది కొంతమంది ఎంతో మంది ఇదే దేశంలో ఫాల్స్ ఇంప్లికేషన్స్ తోని వాళ్ళు సఫర్ అయ్యి తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి బయటకు వచ్చి అట్లాంటి వాళ్ళతో ఎక్కడా కూడా ఇంటిమేసీ పెట్టుకోకుండా అదొక గుణపాఠం లాగా ఉండే వాళ్ళు ఉన్నారు. మైనర్ తోని ఎలాంటి కన్సెంట్ కూడా అది వైడ్ అనేది చట్టం చెప్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూస్తారు కదా, ఇప్పుడు చెప్పినటువంటి లాయర్ గారు కూడా ఏమని మాట్లాడారో. సో చూస్తూనే ఉండాలి ముందు ఏ విధంగా బండి భగీరథ్ కేసు ముందుకు పోతుంది.
మరో కీలకమైనటువంటి వ్యవహారం ఏమైనా ఉందా, లేదంటే కీలకమైనటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయా? మరి బెయిలు మళ్ళీ ఒకసారి మంజూరు అవుతుందా, లేదంటే ఇప్పట్లాగానే బెయిలు మళ్ళీ రద్దు చేయబడుతుందా అనే విషయాలనైతే మనం చూస్తూనే ఉండాలి. బాలిక తరపునైతే వాదించడానికి పప్పు నాగేశ్వరరావు గారు శత విధాలుగా ప్రయత్నించారు. అదేవిధంగా బాలికను భయపెట్టారని చెప్పేసి వీళ్ళు భగీరథ వాళ్ళ తరపు నుంచి అయితే నిరంజన్ రెడ్డి గారు అయితే వాదించారు. మరి నిరంజన్ రెడ్డి గారు అయితే గట్టిగా ఒకటే విషయం చెప్తున్నాడు, హనీ ట్రాప్ అనేది జరిగింది. దాని తర్వాత అమ్మాయి 50,000 రూపాయల ట్రాన్సాక్షన్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అమ్మాయి కూడా చేసిందనే విషయాలు వాదోపవాదాలు కూడా కొలికి వచ్చాయి. కాకపోతే తప్పకుండానైతే నెక్స్ట్ బెంచ్లోనైతే అబ్బాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధంగానైతే వేస్తాము అని నిరంజన్ రెడ్డి గారు అయితే తప్పకుండా కోర్టును ప్రాధేయపడ్డ విషయాలను కూడా మనం చూసాము. మరి చూడాలి, మరి నిజానికి బండి భగీరథ్ వస్తాడా లేదా. ఇంకొకటి పోలీసులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బండి భగీరథ్ మెయిల్ పెట్టిన విషయమే మాకు తెలియదు, అసలు మెయిలే మాకు రాలేదు, ఇది కూడా ఒక ట్రాప్ కిందకే చేస్తున్నారు. మరి నిజానికి మెయిల్ పెడితే మాకు రావాలి కదా అనే విధానంగానైతే పోలీసులు కూడా మాట్లాడుతున్న విషయము. మరి ఇంత జరుగుతున్నప్పటికీ బండి భగీరథ్ ఎక్కడున్నాడు? మరి అండర్ గ్రౌండ్లో ఉన్నాడా, లేదంటే నిజానికి ఈ బండి భగీరథను దాచిపుచ్చే ప్రయత్నం ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అనే విషయాలు అయితే చాలామంది కమెంట్ రూపంలో అడుగుతున్నారు, కమెంట్ రూపంలో కమెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే నిజానికి భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం ధర్మం కోసము పాటుపడేటువంటి పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీలో కింది క్యాడర్ నుంచి వచ్చినటువంటి బండి కుమారుడు ఈ విధంగా చేయడం అయితే సిగ్గుచేటు. ఎక్కడున్నా కూడా బండి సంజయ్ దీనికి మొత్తము వ్యవహారానికి బాధ్యత వహించి వాళ్ళ కుమారుడు ఎక్కడున్నా తీసుకొచ్చి కోర్టులో కానీ లేదంటే పోలీస్ స్టేషన్లో కానీ అప్పచెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఒక కొడుకు తప్పు చేశాడంటే దానికి బాధ్యత తప్పకుండా కేంద్ర మంత్రిదే అయి ఉంటుంది అనే వాదోపవాదాలు అయితే మనకు వినిపిస్తున్న వేళ మరి చూస్తూనే ఉండాలి. ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా చేయరా. మరి పోలీస్ యంత్రాంగము మునుపైతే కొంచెం డీలే ఉన్నా ఇప్పటికైతే పనులన్నీ చకచక చేస్తుంది. అంటే యంత్రాంగం మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మరి ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, మరి ఆయనకు కోర్టు నోటీసులు ఇచ్చాము. దాని తర్వాత అదేవిధంగా ఫోక్సో కేసు పెట్టినప్పటికీ ఈయన ఇంకా ఎక్కడున్నాడు అనే విధి విధానాలను అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి ఇప్పుడైతే చకచక పనులు అయితే చేస్తున్నట్టు వంటి విషయాలు అయితే మనమైతే చూడవచ్చు. సో మరి బండి భగీరథ్ ఇప్పటి వరకు ఎక్కడున్నాడు? మునుపు కూడా బండి భగీరథ్ వాళ్ళ కాలేజీకి సంబంధించి వాళ్ళ జూనియర్స్ పైన కానీ వాళ్ళ సీనియర్స్ పైన కానీ ర్యాగింగ్ చేయడము, వాళ్ళను పిడిగుద్దులు గుద్దడము, ముఖ్యంగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆయనకు బెయిల్ అనేది హైకోర్టులో రద్దవడం అయితే జరిగింది. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి వ్యక్తికి బెయిలు ఇవ్వకూడదు, ఇలాంటి వ్యక్తిని తప్పకుండా ఫోక్సో కేసులో లోపలేయాలి, ఈయనను తప్పకుండా జైల్లో పెట్టే వరకైతే మేము నిద్రపోము అనే వాదోపవాదాలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయ రంగంలో రాజకీయ విశ్లేషకులు అయితే ఇది కేంద్ర మంత్రికి ఇది తప్పకుండా ఒక సిగ్గుచేటు, ఒక చెంపపెట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆయన కుమారుణ్ణి ఆయన క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా బాలికల పైన అఘాయిత్యాలే కావచ్చు, దాని తర్వాత వాళ్ళ జూనియర్ పైన పిడిగుద్దులే కావచ్చు, ఇట్లాంటివి చేసిండు. ఓన్లీ వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి అవ్వడం చేతనే ఈ విధమైనటువంటి ఘాతుకాలకు పాల్పడ్డాడని కొంతమంది అయితే చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏ విధంగా చెప్తున్నారంటే ఇప్పుడు కేవలము ఈ మైనర్ బాలిక 17 సంవత్సరాల మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. దీని తర్వాత ఒకవేళ ఈ కేసు నిలబడి ఆయనను ఖచ్చితంగా అరెస్ట్ చేసే విధానంలో పోతనైతే దీని తర్వాత ఇంకొక 3 లైన్లో ఉన్నారట. అంటే ఇంకొక 3 బాలికలు కూడా వీళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నమే చేస్తున్నారట. ఎందుకంటే కేంద్ర మంత్రి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, ఈ ప్రభుత్వానికే కానీ లేదంటే కేంద్రానికే కానీ లేదంటే కేంద్ర సహాయక మంత్రికే కానీ భయపడుతున్నారు కాబట్టి వాళ్ళైతే బయటికి రావడం లేదు. ఒకవేళ ఈ కేసు కనుక నిలబడి తప్పకుండా బండి భగీరథ్కి అయితే అరెస్ట్ చేసి లోపలేసే ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళు మిగతా వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కొత్త కోణము, ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్తే కావచ్చు, ఆధార్ కార్డే కావచ్చు, కొత్త కోణాలు అయితే వెలుగులోకి వచ్చిన విషయాలు అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ అమ్మాయికి మైనర్ కాదు మేజర్ అనే విషయాన్ని కూడా ఈ అబ్బాయి మెయిల్ ద్వారా చెప్పడము. మరి మేజరా మైనరా అనే విషయం ఒకసారి పక్కకు పెడితే మరి ఇన్ని రోజులు నువ్వు చెప్పలేదు కాబట్టి మరి ఇప్పుడే ఎందుకు చెప్పినావు అనే వాదోపవాదాలు కూడా వినిపిస్తున్న వేళనైతే మనమైతే తప్పకుండా ఒక్కసారి అయితే వీటిని పరిగణలోకి తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రంగంలోకి దిగి బండి భగీరథ్ విషయంలో చేస్తుందో అనే విషయాలనైతే మనమైతే తప్పకుండా చూడాలి. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఫోక్సో కేసు అనేది పెట్టిన తర్వాత దాదాపు 24 గంటలు అయిన తర్వాత ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ లేదంటే అరెస్ట్ చేయడం కానీ జరగాలి.
మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? మరి 24 గంటలు దాటిపోయి ఈ రోజుకైతే సుమారుగా వారం రోజులైతే దాటింది. మరి ఈ వారం రోజుల అప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఎడిపోతుంది, మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, తెలంగాణలో ఉన్నటువంటి ఈ మొత్తం పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇక దాని తర్వాత ఇంకొక విషయం మనం చూసుకుంటే నిన్న బండి సంజయ్ అయితే గ్యాగ్ ఆర్డరే తెచ్చుకోలేదట. ఇది ఒక చోద్యం అన్నట్టు. బండి సంజయ్ గారు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోలేదు అనే విషయాలు కూడా మనకైతే వినిపిస్తున్న వేళ ఇంకొక విషయం ఏంటంటే మరి నిజానికి కోర్టు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులే తేల్చి చెప్పారు, నిజానికి అమ్మాయి మైనరే, మేజరు అని ఏదైతే ఆ బండి భగీరథ సృష్టించినటువంటి గ్యామ్లింగ్ ఉందో ఆ గ్యామ్లింగ్ కూడా మొత్తము నిరాధారం, అంటే ఆధారం లేనిది, కాబట్టి మైనరే అని కోర్టు అదేవిధంగా పోలీసులు కూడా స్పష్టం చేసి చెప్పారు. మరి ఇంత చెప్పినప్పటికీ మరి భగీరథ ఎక్కడున్నాడు, మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అనే విషయాలు అయితే ఇప్పటికీ ఒక కొలిక్కు రాలేకపోతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యమా, లేదంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి తప్పకుండా ఒకవేళ ఆయన బయటకు వస్తే కేంద్ర సహాయక మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే బీజేపీ పార్టీకి ఏదన్నా దెబ్బపడే అవకాశం ఉందా అనే విషయాలు ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మరి నిజానికి బండి భగీరథ వెనుక ఎవరున్నారు? బండి భగీరథ ఏమన్నా అంటే మునుపు పెద్ద పెద్ద టెర్రరిస్టులను కానీ లేదంటే పెద్ద పెద్ద రేపిస్టులను కానీ అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వము కేవలము ఇక్కడ బండి భగీరథ విషయంలో ఎందుకు విఫలం చెందింది అనే విషయాలు అయితే ఇప్పటికీ కొలిక్కు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మరి ఈ రోజున తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ ఉందా అంటే ఇప్పుడు ఈ కేసును ఒక ఉదాహరణగా చూస్తే కేసు పెట్టిన 24 గంటల్లో పట్టుకోలేకపోయారు, అదేవిధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు. కాబట్టి తప్పకుండానైతే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వైఫల్యం అయితే తప్పకుండా కళ్ళకు కట్టినట్టు మనకైతే కనిపిస్తున్న విషయం అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా బాధితురాలు అమ్మగారు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖల నిగురు కట్టేటువంటి విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. సుమారుగా 5 నుంచి 8 పేపర్ల ఆ లేఖలో మొత్తము నమ్మలేని నిజాలే బయటకు వచ్చాయనే విషయాలనైతే మనమైతే ఇక్కడ చూస్తున్నాం.